2019 మార్చి 25 సోమవారం రోజున సూర్యోదయం ఉదయం 6:24 సూర్యాస్తమయం సాయంత్రం 6:27 ఈరోజు సూర్యరాశి మీనం ఇంకా చంద్రరాశి వృశ్చికం. ఈరోజు తిథి పంచమి ముగింపు రాత్రి 8 గంటలకు, ఆ తర్వాత షష్ఠి ప్రారంభం. ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం ముగింపు ఉదయం 7:03 ఆ తర్వాత అనురాధ నక్షత్రం ప్రారంభం. ఈరోజు విశాఖ నక్షత్రం ఉన్నటువంటి సమయం అంత అనుకూలించే విషయం కాదు. అందుకే ఈరోజు ఉదయం 7:03 లోపుగా ఎలాంటి పనులను ప్రారంభించకపోవడమే మంచిది. ఈరోజు సాయంత్రం 5 గంటల నుండి 6:30 వరకు కూడా శుభ సమయం. ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈరోజు మధ్యాహ్నం 12:01 నుండి మధ్యాహ్నం 12:49 వరకు. అలాగే ఈరోజు అమృతకాలం రాత్రి 10:28 నుండి తెల్లవారి 12:02 వరకు. ఈరోజు రాహుకాలం ఉదయం 8:35 నుండి ఉదయం 9:51 వరకు. ఈరోజు యమగండం ఉదయం 11:08 నుండి మధ్యాహ్నం 12:25 వరకు. ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:45 నుండి మధ్యాహ్నం 1:26 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:48 నుండి మధ్యాహ్నం 3:29 వరకు. ఈరోజు వివిధ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు చాలా విషయాలలో వారి పట్ల వారు నియంత్రణను కలిగి ఉండాలి. తొందరపాటుతనంగా చాలా వ్యవహారాలను చేస్తారు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. ప్రస్తుతం మీ ఆర్థిక స్థితికి ఇంకా ఈరోజు మీకున్నటువంటి ఖర్చులను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్ళండి తప్ప ఏమాత్రం ఒత్తిడి కలగడం లేదా ఇతరుల నుంచి రుణం తీసుకోవడం లాంటిది అస్సలు చేయకండి. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు ఎక్కువ ఇబ్బందిని కలిగించుతాయి. ఉద్యోగపరంగా పని ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. అయితే మీ తోటి ఉద్యోగస్తుల దగ్గర నుంచి ఈరోజు మీకు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. ఇప్పటి వరకు మీ తోటి ఉద్యోగస్తుల యొక్క సహకారం ఇప్పటి నుంచి మీకు అందకపోవచ్చు. అలాగే మీరు చేసే దాంట్లో తప్పుల్ని వెతికేవారు కూడా ఉంటారు. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అనవసరమైనటువంటి గొడవలు జరిగే అవకాశం ఉంది. అలాగే ఈరోజు మీరు ఏది చేసినా కానీ దానిని ఎదుటివారు ప్రశ్నించే అవకాశం కూడా ఎక్కువే. అందుకే ఎవరు ఏది అడిగినా కానీ నిదానంగా సమాధానం ఇవ్వండి తప్ప ఎవరి పట్ల కూడా దురుసుగా వ్యవహరించకండి. ఏది చేస్తున్నా కానీ చాలా ఓపికగా నిదానంగా చేయండి. అలాగే చేస్తున్న దాంట్లో ఒకవేళ సఫలం కాకపోతే మళ్ళీ ప్రయత్నించండి తప్ప దానిని అక్కడితో విడిచిపెట్టకండి. అలాగే చాలా శాంతియుతంగా నిదానంగా ఉండండి. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయకపోవడమే మంచిది. వృషభ రాశి వారికి ఈరోజు అన్ని విషయాలలో కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజంతా కూడా మీకు ఒక అద్భుతమైన రోజుగా ఉంటుంది. ఏది చేస్తున్నా కానీ అనుకూలత ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల పరంగా చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ ఎక్కువ వరకు కూడా దుబారా ఖర్చులను చేస్తారు. అలాగే ముఖ్యమైనటువంటి ఒక నిర్ణయాన్ని ఈరోజు మీరు తీసుకుంటారు. ఈరోజు మీరు చేసే ప్రయాణాలను వీలైనంత వరకు వాయిదా వేసుకోవడమే మంచిది. అది మీకు ఎక్కువ ఇబ్బందిని ఒత్తిడిని కలిగించుతాయి. ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. కానీ ఏదో తెలియనటువంటి అసంతృప్తిని అసౌకర్యాన్ని ఈరోజు మీరు కలిగి ఉంటారు. ఇంకా మీ యొక్క అభిప్రాయాలు ఆలోచనలను మీ తోటి ఉద్యోగస్తులతో పంచుకోండి. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీరు ప్రతి విషయంలో కూడా చాలా ఆరాటంగా ఉంటారు. అలాగే ప్రతిదీ కూడా మీరే స్వయంగా పూర్తి చేసుకోవాలి అని అనుకుంటారు. ఎవరు ఏ విషయంలో ఎలాంటి సలహా చెప్పినా కానీ దానిని పాటించాలి అని అనుకుంటారు. ప్రతి ఒక్కరి యొక్క అభిప్రాయాన్ని గౌరవిస్తారు. అలాగే ప్రతిదీ కూడా మీరు అనుకున్న విధంగా కాకుండా ఎదుటివారు చెప్పిన విధంగా ఎదుటివారు సంతోషించే విధంగా పూర్తి చేయాలి అని అనుకుంటారు. ఒక పండగ వాతావరణాన్ని ఈరోజు మీరు చూడబోతున్నారు. ఈ రోజంతా కూడా మీరు మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఇంకా మీరు ఇష్టపడేటువంటి వ్యక్తులతో చాలా సంతోషంగా ఉంటారు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. మిథున
మిథున రాశి వారు ఈరోజు చాలా నిదానంగా ఉండాలి. ముఖ్యంగా ఎవరు ఏది చెప్పినా కానీ చాలా నిదానంగా వినండి తప్ప ఎవరితో కూడా వాగ్వివాదానికి దిగకండి. ముఖ్యంగా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఎక్కువ. మీ ఉద్యోగపరంగా ఇంకా మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీరు ఎవరితో కూడా గొడవ పడకూడదు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు ఎక్కువగా ఖర్చులు ఉంటాయి. అలాగే ఈరోజు మీరు చేసే ప్రయాణాలు అంత మంచి ఫలితాలను అందించకపోవచ్చు. ముఖ్యంగా దూర ప్రయాణాలను ఈరోజు మీరు చేయకపోవడమే మంచిది. మీ ఉద్యోగపరంగా ఈరోజు మీపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీకై మీరే ప్రతి పనిని కూడా పూర్తి చేయడానికి ఎక్కువగా కష్టపడతారు. అలాగే ప్రతి దాంట్లో కూడా మీ శ్రమకు తగినటువంటి గుర్తింపును పొందుతారు. అలాగే గతంలో చేసినటువంటి కొన్ని పనులను ఈరోజు మీరు మళ్ళీ చేయవలసి రావచ్చు. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు చాలా సున్నితమైనటువంటి ఒక వ్యవహారంలో ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా ఈరోజు ఎంతో అవసరమైతేనే తప్ప మీరు ఎదుటి వారిని సహాయం అడగరు. చిన్న చిన్న దూర ప్రయాణాలను చేయవలసి రావచ్చు. అలాగే ఈరోజు మీరు చేసేటువంటి సున్నితమైన వ్యవహారాలు చాలా దీర్ఘకాలం పాటు మీ దగ్గరి బంధువులతో మీకున్నటువంటి బంధంపై పడే అవకాశం ఉంది. ప్రతిదీ కూడా చాలా నిదానంగా ఓపికగా చేయండి తప్ప తొందరపాటుతనంగా చేయకండి. అలాగే ఎక్కువగా ఒత్తిడి కలిగించినప్పుడు వీలైనంత వరకు విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి. ఆరోగ్యపరంగా ఈరోజు మీరు మీ ఆరోగ్యం విషయంలో అస్సలు నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఇంకా ఈరోజు మీరు హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను ఈరోజు మీరు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిదే. కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని విషయాలలో కూడా అనుకూలత ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు మీరు మీ పాత బంధుమిత్రులను కలుసుకుంటారు. కుటుంబ వ్యవహారాల పరంగా ఇంకా మీ దగ్గర బంధువులు మీ కుటుంబ సభ్యుల పరంగా ఈరోజు మీకు ఒక మంచి కాలంగా ఒక సంతోషమైన రోజుగా గడుపుతారు. ప్రతి ఒక్కరూ కూడా మీరు ఏది చేసినా ఒప్పుకుంటారు. అలాగే ప్రతి ఒక్కరి యొక్క సహకారం ప్రతి విషయంలో కూడా మీకుంటుంది. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాల పెంపు కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలలో పురోగతిని చూస్తారు. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు మంచి ఫలితాలను అందిస్తాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి. ఉద్యోగపరంగా మీ పదోన్నతి వేతన పెంపు కోసం ప్రయత్నం చేయడానికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు. అలాగే మీకు కేటాయించిన పనిని పూర్తి చేస్తారు. ప్రతి విషయంలో కూడా మీరు చాలా అంకిత భావంతో మీ పనులను పూర్తి చేస్తారు. చాలా శ్రద్ధగా ప్రతిదీ పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఈరోజు మీరు చేసేటువంటి మీ ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే మీ ఉద్యోగపరంగా ఈరోజు మీరు ఒక సున్నితమైనటువంటి వ్యవహారాన్ని కూడా చేయబోతున్నారు. ఇప్పటివరకు మీ ఉద్యోగ సంస్థలో ఏవైతే మీకు తెలియకుండా జరుగుతున్నాయో అంటే మీకు తెలియకుండా మీ వెనకాల జరిగే రాజకీయాలు తగ్గుతాయి. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. ముఖ్యమైనటువంటి ఎన్నో వ్యవహారాలను చేస్తారు. దగ్గర వారితో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు పోతాయి. అలాగే ఒక స్థిరమైనటువంటి ఆదాయ మార్గం కలిగించేటువంటి దానిని ఈరోజు మీరు ప్రారంభిస్తారు. ఎన్నో మంచి లక్ష్యాలతో ఎంతో ఆశాజనితంగా ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. ప్రతి దాన్ని కూడా చాలా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. ఇంతకు ముందు కన్నా ఉన్నత స్థితిలో ఉండడం కోసం ప్రయత్నాలను చేస్తారు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. సింహరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కానీ ఒక విషయంలో చూసి చూడనట్టుగా ఉన్న కారణంగా ఒక అవకాశాన్ని కోల్పోయే అవకాశం ఉంది. అలాగే ఈరోజు మీ దగ్గరి బంధువులతో ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారానికి సంబంధించి చర్చించుతారు. మీ దగ్గరి బంధువుల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాల పరిష్కార దిశగా మీరు మధ్యవర్తిత్వం వహించే ప్రయత్నం కూడా చేస్తారు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఊహించని ఖర్చులను ఈరోజు మీరు ఎదుర్కొంటారు. అలాగే ఇప్పటి వరకు మీరు ఎవరి దగ్గర ధన సహాయం అడగకపోయినప్పటికీ ఈరోజు మీకున్నటువంటి ఖర్చుల కారణంగా ఎదుటి వారిని సహాయం అడుగుతారు. లేదా మీ క్రెడిట్ కార్డులో ఉన్నటువంటి మ్యాక్సిమం అమౌంట్ని ఈరోజు మీరు ఖర్చు చేస్తారు. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు ట్రాఫిక్ పరంగా ఎక్కువ ఆలస్యంగా సాగుతాయి. అలాగే ఉద్యోగపరంగా పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు మీరు పూర్తి చేయవలసినటువంటి పని ఎక్కువగా ఉండడం, సమయం తక్కువగా ఉన్న కారణంగా ఎక్కువ ఒత్తిడికి గురి అవుతారు. ఉద్దేశపూర్వకంగానే మీ పైన ఎక్కువ ఒత్తిడిని తీసుకువచ్చే ప్రమాదం ఉంది. మీ ఉద్యోగపరంగా ఈరోజు మీరు ఏది చేసినా కానీ మీ అనుభవంతో చాలా సునాయాసంగా పూర్తి చేసే ప్రయత్నం చేయండి. అలాగే ప్రతి దాంట్లో కూడా ఈరోజు మీరు విజయాన్ని పొందుతారు. ముఖ్యంగా మీ ఉద్యోగపరంగా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడానికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు.
మీ కుటుంబ వ్యవహారాల పరంగా చాలా సంతోషంగా ఉంటారు. అలాగే ఈరోజు మీరు ఒక కొత్త పద్ధతిని, కొత్త విషయాన్ని మీ స్నేహితులు, బంధువులతో పంచుకుంటారు. ఈరోజు మీరు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కానీ మీ తోటి వ్యక్తులతో అంటే మీ కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. ఈరోజు మీరు ఏది చేస్తున్నా కానీ చాలా సీరియస్గా చేయండి తప్ప ఏదైతే అది అవుతుందిలే అనే విధంగా అస్సలు చేయకండి. ముఖ్యంగా ఇంతకు ముందు కన్నా మీ ఇంటికి సంబంధించి ఈరోజు మీరు ఎక్కువగా కష్టపడతారు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవడం మంచిదే. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను చేయకపోవడమే మంచిది. కన్యా రాశి వారు ఇప్పటివరకు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, సమస్యలన్నీ కూడా నిదానంగా పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా ఈ రోజు నుంచి కన్యా రాశి వారు ఒక తెలియనటువంటి ఉత్సాహం, పాజిటివ్ని కలిగి ఉంటారు. ఇప్పటి వరకు దేనికి సంబంధించి అయితే అవుతుందో కాదో అనుకుంటూ వస్తున్నారో ఆ పనులలో పురోగతిని గమనిస్తారు. ముఖ్యంగా ఈ రోజు నుంచి మీరు ఎంత నిదానంగా, ఓపికగా ఉంటే మీ పనులు అంత సునాయాసంగా త్వరగా పూర్తి అవుతాయి. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీరు చాలా నిదానంగా ఉండాలి. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో స్పష్టత రాకుండా ఎవరికి కూడా ఎలాంటి వాగ్దానం, హామీలు అస్సలు చేసుకోకండి. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు కొంతమేర మీకు ఇబ్బందిని కలిగించుతాయి. అందుకే అవసరం అయితేనే తప్ప ఈరోజు మీరు ప్రయాణాలను అస్సలు చేయకండి. మీ ఉద్యోగపరంగా ఈరోజు మీరు చాలా బిజీగా ఉంటారు. మీ ఉద్యోగానికి సంబంధించి ఈరోజు మీరు ముఖ్యమైనటువంటి సంప్రదింపులు, ముఖ్యమైనటువంటి ఒప్పందాలను కుదుర్చుకుంటారు. ఇంకా మీ ఉద్యోగానికి సంబంధించి ఒక విషయంలో మీరు అసంతృప్తిగా ఉంటారు. మీరు ఎంత మేరకు పూర్తి చేయడానికి ప్రయత్నించినా కానీ ఒక పని పూర్తి కాకపోవడం మీకు కొంచెం ఇబ్బందిని కలిగించుతుంది. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీరు ఒక కష్టతరమైనటువంటి సిచ్యువేషన్ ఎదుర్కోబోతున్నారు. ముఖ్యంగా ఎంతో తెలివిగా, ఎంతో సానుకూలంగా, ఎంతో ఆశతో మీరు ప్రారంభించినటువంటి ఒక పని ఈరోజు పూర్తి కాకపోవచ్చు. అలాగే ఈరోజు మీరు తెలియనటువంటి ఒక ఏదో విషయంలో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. అలాగే చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కొంటారు. కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇబ్బందులు, సమస్యలు అన్నీ కూడా తీరిపోయే సమయం ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఇప్పటి వరకు మీరు ఎందులో అయితే కోల్పోయారో, అలాగే ఏ విధంగా అయితే నష్టపోయారో ప్రతిదీ కూడా ఇప్పటి నుంచి పొందే అవకాశం ఉంది. మీరు ఈ రోజు నుంచి చేసే ప్రతి ప్రయత్నం కూడా అనుకూలిస్తుంది. అయితే నిదానంగా, ఓపికగా ఉండడం మాత్రం ముఖ్యం. తొందరపాటుతనంగా ఏది కూడా చేయకండి. అలాగే అంత త్వరగా ఎవరి మీద కూడా చికాకును ప్రదర్శించకండి. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను చేయకపోవడమే మంచిది. తులారాశి వారికి ఈరోజు అన్ని విషయాలలో కూడా అనుకూలత ఉంటుంది. ముఖ్యంగా మీ కుటుంబ పరంగా మీరు చేయవలసినటువంటి వ్యవహారాలను ఇతరులతో కలుపుకుంటూ ప్రతిదీ కూడా పూర్తి చేస్తారు. ముఖ్యంగా నలుగురితో చాలా సంతోషంగా ఉంటారు. నలుగురితో మంచి విషయాలను పంచుకుంటారు. ఎదుటివారి సలహాలను, సూచనలను గమనిస్తారు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా బ్యాంకు రుణం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు మంచి ఫలితాలను అందిస్తాయి. ముఖ్యంగా వ్యాపార రంగానికి చెందిన వారు కుదుర్చుకునేటువంటి ఒప్పందాలు, సంప్రదింపులు అన్నీ కూడా అనుకూలిస్తాయి. ఉద్యోగపరంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎంత కష్టపడి, ఎంత ఇదిగా పనులను పూర్తి చేసినా కానీ మీ పై స్థాయి వారి నుంచి మీకు విభేదాలు రావచ్చు. అలాగే ఈరోజు మీరు ముఖ్యంగా మీ ఉద్యోగానికి సంబంధించి ఒక విషయంలో ఎంతో శ్రద్ధ పెట్టి చేసినా కానీ ఆ పని పూర్తి కాకపోవచ్చు. ఒక కొత్త సవాలును ఈరోజు మీరు ఎదుర్కొంటారు. అలాగే ఈరోజు మీకు మీ ఉద్యోగపరమైనటువంటి బాధ్యతల నుంచి వాయిదా వేసే ప్రయత్నం చేయకండి. మీ తోటి ఉద్యోగస్తులలో ఒకరి ద్వారా మీకు ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీరు ఊహించినటువంటి ఒక అసంతృప్తికి గురి అవుతారు. ముఖ్యంగా ఒక తెలియని చికాకును ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యుల మీద ప్రదర్శిస్తారు. తెలియనటువంటి ఒక విషయంలో ఎక్కువగా ప్రయత్నం చేసి అందులో ఓడిపోయిన కారణంగా దానిని ఇతరులపై బ్లేమ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అలాగే ఈరోజు మీరు ఈ విషయంలో అయినా సరే ఇతరుల యొక్క సలహాలను పాటించండి తప్ప మీకే పూర్తిగా తెలుసు అనే విధంగా ఆలోచనలను చేయకండి. అలాగే ఏది చేస్తున్నా కానీ పూర్తి సంతృప్తిగా చేయండి. అసంతృప్తిగా లేదా చేసే ఉద్దేశం లేకుండా ఏ పనులను కూడా చేయకండి. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవడం మంచిది. క్రీడా రంగానికి చెందిన వారు విజయాన్ని పొందుతారు. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను చేయకపోవడమే మంచిది. వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు గతంలో చేయవలసిన పనులకు సంబంధించి ఏ విధంగా అయితే చేయడానికి సంబంధించి ప్రణాళిక చేసి ఉంచుకున్నారో ఆ పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. మీ కుటుంబ సభ్యులతో చాలా ఎక్కువ సమయాన్ని చాలా సంతోషంగా గడుపుతారు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే చేస్తున్నటువంటి ఖర్చులకు సంబంధించి 1-2 సార్లు చూసుకోవాలి. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి, కానీ పెద్ద మొత్తంలో అంచనాలను అస్సలు వేసుకోకండి. ఈరోజు మీరు చేసేటువంటి ఒప్పందాలు, సంప్రదింపులు అన్నీ కూడా అనుకూలిస్తాయి, కానీ నిదానంగా మాత్రం ఉండాలి. ఉద్యోగపరంగా ప్రతి విషయంలో కూడా చాలా నమ్మకాన్ని కలిగి ఉండండి. ముఖ్యమైనటువంటి ఒక సంప్రదింపులను ఈరోజు మీరు చేయబోతున్నారు. ముఖ్యంగా అది మీ ఉద్యోగపరంగా ఎన్నో సమస్యలకు పరిష్కారంగా ఉంటుంది. మీ ఉద్యోగపరంగా మీ యొక్క స్థాయిని పెంచుతుంది. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి ఈరోజు మీరు చేసేటువంటి ఒక వ్యవహారం అది ఒక మైలురాయిగానే చెప్పవచ్చు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడానికి చాలా అనుకూలమైన రోజు. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అలాగే ఈరోజు మీరు మీ ఉద్యోగపరంగా ఇంకా మీ కుటుంబ వ్యవహారాల పరంగా చాలా సంతోషంగా ఉంటారు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలను చేస్తారు. మీ భవిష్యత్తుకు సంబంధించి మంచి ఆలోచనలను చేస్తారు. అలాగే ఇప్పటి వరకు మీరు మీ పాత విషయాలకు సంబంధించి ఎవరినైతే ఏ విషయాలను అయితే నమ్ముతూ వస్తున్నారో వాటన్నింటినీ కూడా విడిచిపెట్టి చాలా కొత్తవైనటువంటి ఆలోచనలను చేస్తారు. చాలా ఉత్సాహంతో చాలా పాజిటివ్ ఆలోచనలను కలిగి ఉంటారు. అలాగే ఈరోజు మీరు ఏది అడిగినా సహాయం చేసేవారు కూడా ఉంటారు. కొత్త విషయాలను నేర్చుకుంటారు. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ముఖ్యంగా దగ్గర వారితో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తీరిపోతాయి. చిన్న ఇబ్బందులు, సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవడం మంచిది. అలాగే ఈరోజు మీరు హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా మీకు చాలా మెరుగ్గా ఉంటుంది. పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను ఈరోజు మీరు వీలైనంత వరకు చేయకపోవడమే మంచిది. ధనుస్సు రాశి వారికి ఈరోజు ముఖ్యంగా ఒక విషయంలో ఊహించినటువంటి సపోర్ట్ని పొందుతారు. అలాగే ఇప్పటి వరకు మీరు ఎవరైతే మీకు వ్యతిరేకం అనుకున్నారో వారే మీకు ఈ రోజు నుంచి సహాయం చేస్తారు. ముఖ్యంగా ఎదుటి వారిపై మీ యొక్క అభిప్రాయం ఈరోజు మారుతుంది. ఒక వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచనలను చేస్తారు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు ఖర్చులు ఎక్కువగా ఉన్న కారణంగా అవసరమైతే ఎదుటి వారిని ధన సహాయం కూడా అడుగుతారు. మీరు చేసే ప్రయాణాలు మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చును కలిగించుతాయి. ముఖ్యంగా ఈరోజు మీరు చేసేటువంటి ప్రయాణాలు మీకు ఎక్కువ ఇబ్బందిని కూడా కలిగించుతాయి. ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది, కానీ మీ తోటి ఉద్యోగస్తులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారితో మీకు అభిప్రాయ భేదాలు రావచ్చు. అలాగే ఈరోజు మీరు ఏది చేస్తున్నా కానీ ఏదైతే అదవుతుంది అనే విధంగా అస్సలు చేయకండి. అలాగే ప్రతి కొత్త పనిని కూడా ఈరోజు మీరు అస్సలు ప్రారంభించకండి. ఈరోజు మీరు మీ ఉద్యోగపరంగా చేసేటువంటి పనులలో ఎక్కువ వరకు కూడా శ్రమ, సమయం రెండూ కూడా వృధా అయ్యే విధంగానే ఉంటాయి. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. ప్రతి ఒక్కరికి కావలసిన వస్తువులను కొంటారు. అలాగే ఈరోజు మీరు ఎదుటివారు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తించినా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉండండి తప్ప ఎవరు ఏ విధంగా ప్రవర్తించినా వారితో వ్యతిరేకించడం లేదా కొందరికి సపోర్ట్గా మాట్లాడడం ఇలా అస్సలు చేయకండి. అలాగే ప్రతిదీ కూడా మీరు అనుకున్న విధంగా మీకు సౌకర్యం కలిగించే విధంగా ఉండాలని అస్సలు అనుకోకండి. ఈరోజు మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి మీరు చాలా నిదానంగా ఓపికగా ఉండాలి. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను చేయకపోవడమే మంచిది. మకర రాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు మీరు ఏ విషయంలో కూడా తొందరపాటుతనంగా ఉండకండి. అలాగే ఏది చేస్తున్నా కానీ పెద్ద మొత్తంలో అస్సలు ఆశించకండి. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అలాగే మిమ్మల్ని ఇష్టపడేవారు ఇంకా మిమ్మల్ని మెచ్చుకునేవారు ఉంటారు. ఉద్యోగపరంగా ఈరోజు మీకు పని ఒత్తిడి సాధారణంగా ఉన్నప్పటికీ ఒక విషయంలో ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి మీరు గతంలో చేసిన ఒక ప్రయత్నంలో పురోగతిని ఈరోజు మీరు చూస్తారు. ముఖ్యంగా మీ ఉద్యోగానికి సంబంధించి ఈరోజు మీరు ఒక విషయంలో ఒక స్థిరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. దగ్గర వారితో సంప్రదింపులను చేస్తారు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. బ్యాంకు రుణం కోసం ప్రయత్నం చేయడానికి చాలా అనుకూలమైన రోజు. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చును మాత్రం కలిగించుతాయి. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీరు ఎక్కువగా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలను చేస్తారు. మీ కుటుంబానికి సంబంధించి ఎన్నో ఖర్చులను చేస్తారు. అలాగే ఉన్నటువంటి చిన్న ఇబ్బందులను అధిగమించడం కోసం ఈరోజు మీకు ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. మీ కుటుంబానికి సంబంధించి మీ ఆర్థిక స్థితిపై ఈరోజు ఎక్కువగా ప్రభావం పడబోతుంది.
మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అలాగే ఎవరు ఏది చెప్పినా వింటారు. అలాగే ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కార దిశగా ప్రయత్నం చేస్తారు. మీ దగ్గర వారి నుంచి ఊహించినటువంటి ఒక బహుమతిని పొందుతారు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను చేయకపోవడమే మంచిది. కుంభరాశి వారికి ఈరోజు అన్ని విషయాలలో కూడా అనుకూలత ఉంటుంది. కానీ ఈరోజు సాయంత్రం వేళలలో మాత్రం ఏం చేస్తున్నా చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం వేళలలో దూర ప్రయాణాలకు సంబంధించి అస్సలు ప్రయాణాలను చేయకండి. మీ పాత బంధుమిత్రులను కలుసుకుంటారు. అలాగే మీ దగ్గర వారికి సంబంధించి ఒక విషయంలో ఈరోజు మీరు ఎదుటి వారికి సహాయపడతారు. వారి పనిని మీ పనిగా భావించి ఆ పనిని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైనటువంటి ఆర్థికపరమైన వ్యవహారాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి. అలాగే మంచి ఫలితాలను అందిస్తాయి. కానీ ముఖ్యంగా సాయంత్రం వేళలలో ప్రయాణాలను మాత్రం ప్రారంభించకండి. మీ ఉద్యోగపరంగా ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంతకుముందు కన్నా మీపై బాధ్యతలు పెరుగుతాయి. అలాగే మీ ఉద్యోగపరంగా ఇప్పటి వరకు మీరు ఏదైతే కాదు అనుకున్నారో ఆ పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. అనవసరమైనటువంటి విషయాల జోలికి అస్సలు వెళ్ళకండి. అలాగే మీ ఉద్యోగపరంగా పనులను పూర్తి చేస్తున్న సందర్భంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా మీ పనికి ఇంకా మీ శ్రమకు తగిన గుర్తింపు రాకపోగా మీ శ్రమ అంతా కూడా వృధా కావచ్చు. మీ కుటుంబ వ్యవహారాల పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు ఏవైతే నిదానంగా సాగుతూ వస్తున్నాయో ఆ పనులు చాలా త్వరగా పూర్తి అవుతూ ఉంటాయి. అలాగే చాలా కాలం తర్వాత విశ్రాంతిని పొందుతారు. ఇంకా మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి కొత్త ఆలోచనలను చేస్తారు. అయితే ఈరోజు మీ కుటుంబ వ్యవహారానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అగ్రిమెంట్ని ఈరోజు మీరు కుదుర్చుకోబోతున్నారు. చాలా మంచి అనుకూలమైనటువంటి సంప్రదింపులను చేస్తారు. అలాగే ఏది చేస్తున్నా కానీ చాలా సంతృప్తిగా చాలా మనస్ఫూర్తిగా చేస్తారు. ఈరోజు మీరు ఒక విషయంలో ఎక్కువగా సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా అది మీకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించుతుంది. కాదు అనుకుంటున్నటువంటిది ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తూ పూర్తి అవ్వడం మీకు సంతోషాన్ని కలిగించుతుంది. ఈ రోజు అంతా కూడా మీకు చాలా అద్భుతంగా అనుకూలంగా ఉంటుంది. క్రీడా రంగానికి చెందిన వారు విజయాన్ని పొందుతారు. ఈరోజు మీరు ఆరోగ్యపరంగా చాలా బలంగా ఉంటారు. పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు అలాగే భవిష్యత్తుకు సంబంధించి ఎన్నో వ్యవహారాలు సంప్రదింపులు చేసుకోవడానికి చాలా అనుకూలమైన రోజు. మీనరాశి వారికి ఈరోజు అన్ని విషయాలలో కూడా అనుకూలత ఉంటుంది. అయితే కొన్ని పనులు అవుతుందో కాదో అనేటువంటి సందిగ్ధ పరిస్థితులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఈరోజు మీరు ఏది చేసినా కానీ అందులో సాధ్య అసాధ్యాల యొక్క పాసిబిలిటీ సమానంగా ఉంటుంది. అందుకే ఈరోజు మీరు ఏ వ్యవహారంలో అయినా సరే తొందరపాటుతనంగా ఉండకండి. ఆర్థిక వ్యవహారాల పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు మంచి ఫలితాలను కలిగిస్తాయి. వ్యక్తిగత ప్రయాణాలు ఎంతో సంతోషాన్ని కలిగించుతాయి. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అయితే మీ ఉద్యోగానికి సంబంధించి చాలా విషయాలలో మీకు చాలా సంతృప్తికరంగా ఉంటారు. అలాగే ప్రతి విషయంలో కూడా మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. ఇంతకుముందు జరిగినటువంటి మిస్టేక్స్ ఇప్పటి నుంచి అస్సలు జరగవు. అలాగే మీ ఉద్యోగ ప్రయత్నాలలో పురోగతిని చూస్తారు. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడానికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు ఒక విషయంలో మీ కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. అలాగే ఈరోజు మీరు చేసేటువంటి ప్రతి పని కూడా మంచి ఫలితాలను అందిస్తుంది. కానీ చివరి నిమిషం వరకు అవుతుందో కాదో అనేటువంటి సందిగ్ధమైనటువంటి టెన్షన్ని మాత్రం ఎదుర్కొంటారు. మంచి ప్రణాళికలను చేసుకుంటారు. అలాగే ప్రతి దాంట్లో కూడా కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. ఈరోజు మీరు ఏది చేస్తున్నా కానీ ప్రస్తుత పరిస్థితి ప్రస్తుతం ఉన్నటువంటి స్థితికి సంబంధించి ఆలోచనలను చేస్తారు. అలాగే ఒకరు మాత్రం ఈరోజు మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. వారి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా వారు మీ యొక్క ఆలోచన మీ యొక్క ప్రవర్తన తీరును మార్చే ప్రయత్నం చేస్తారు. వారి ప్రభావం మీపై ఎక్కువగా ఉండే విధంగా వారి యొక్క మాట తీరు ఉంటుంది. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.